దేవుని నామంకి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. క్రిస్మస్ అయితే వస్తుంది. సండే స్కూల్ పిల్లలకి ఏ వాక్యం ఇవ్వాలి ఏంటి అని చాలామంది సండే స్కూల్ టీచర్స్ అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆల్రెడీ లాస్ట్ ఇయర్స్ నుంచి సండే స్కూల్ చెప్పిన టీచర్స్కి అయితే అన్నీ తెలుసు. ఇప్పుడు కొత్తగా సండే స్కూల్ టీచర్ అయిన వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం ఈ వీడియో. నేనైతే ఈ వీడియోలో సండే స్కూల్లో బిడ్డలకి కంటత వాక్యం కింద ఏ వాక్యం ఇవ్వాలని చెప్తాను. అందరూ గమనించండి. మత్తయి 1వ అధ్యాయం 18 నుంచి 21 వచనాలు. యేసుక్రీస్తు జనన విధమిట్లనగా ఆయన తల్లి అయిన మరియ యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్తని యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లగా రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని గనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదవెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని గనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఇదంతా ఒకరికి ఇవ్వచ్చు, లేదు అంటే మత్తయి 1వ అధ్యాయం 21 ఇవ్వచ్చు. ఆమె ఒక కుమారుని గనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదరనెను. ఇది 21వ వచనం ఒకరికి ఇవ్వచ్చు, లేదా 22. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనెను, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. మత్తయి 1లో ఇలా. ఇదంతా ఒకరికి ఇవ్వచ్చండి. 18 నుంచి 22 వరకు, లేదా 21, 22 ఒకరికి ఇవ్వచ్చు, లేదా 21 విడిగా ఒకరికి ఇవ్వచ్చు, 22 విడిగా ఒకరికి ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి మత్తయి 2వ అధ్యాయం 10-11. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాన్ని, బోళమును కానుకలుగా సమర్పించిరి. ఇదైతే ఒకరికి ఇవ్వచ్చండి. లూకా 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 12వ వచనం వరకు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకుని ఉండుట మీరు చూచెదరా అని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఇక్కడ వరకునండి. 8వ వచనం నుంచి 14వ వచనం వరకు ఒకరికి ఇవ్వచ్చు, లేదు అంటే దావీదు పట్టణం 11వ వచనం ఒకరికి ఇవ్వచ్చు. నెక్స్ట్ వాక్యం ఏంటంటే యెషయా 9:6. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇవండి క్రిస్మస్ వాక్యాలు. బిడల వయసు బట్టి బిడలు ఏ వాక్యం సులువుగా చదవగలుగుతున్నారు, చెప్పగలుగుతున్నారు అని అనలిస్ట్ చేసుకొని తర్వాత బిడ్డలకు వాక్యం ఇవ్వండి. అందరికీ ముందుగా అడ్వాన్స్గా హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ.